నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. ఆయనతో మాట్లాడి నరాల బలహీనత సమస్య గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. జనరల్గా చాలామందికి కాళ్ళు చేతులు తిమ్మిర్లు అవ్వడము, లేకపోతే రాత్రిపూట పడుకునే ముందు పిక్కలు లాగేసినట్టు ఇలాంటి కంప్లైంట్స్తో చెప్తూ ఉంటారు చాలామంది. ఇది నరాల బలహీనత అంటారా, లేకపోతే ఇంకా వేరే అదర్ కారణాలు అంటారంటారా? నరాల బలహీనత కూడా ఉండొచ్చు, ప్లస్ వేరే కారణాలు కూడా ఉండొచ్చు. మనం పేషెంట్ టు పేషెంట్ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి మనం డయాగ్నోసిస్కి రావచ్చు అనమాట. బట్ మ్యాక్సిమం నరాల బలహీనతనే ఉంటుంది. సో దీనికి సిమ్టమ్స్ ఏముంటాయి? మీరు చెప్పేటట్టు తిమ్మిర్లు వస్తాయి, చేతుల్లో కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, ప్లస్ నొప్పులు, చేతుల్లో నొప్పులు, కాళ్ళు లాగడం, చేతులు లాగడం, ఇవి ఉంటాయి. వీక్నెస్ ఉంటుంది, మొత్తం రోజు నీరసంగా ఉంటుంది అని అంటారు పేషెంట్స్ వచ్చి. మళ్ళీ అవి కాకుండా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా, లంబార్ స్పాండిలోసిస్ ఉన్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ప్లస్ ఇంకోటి బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది. అంటే పాదాల కింద మంటలు రావడం, చేతుల్లో మంటలు రావడం, ఇవి కూడా నరాల బలహీనత సిమ్టమ్స్ అన్నమాట. ఓకే. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే ఏం చేయాలంటారు సార్? ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చా, లేకపోతే వెంటనే ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాలా? ఎలా గుర్తించవచ్చండి? హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి, ప్లస్ హోమ్ రెమెడీస్తో తగ్గకపోతే మనకు హోమియోపతి రెమెడీస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు హోమియోపతి డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ హోమ్ రెమెడీస్ గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ హోమ్ రెమెడీ ఏంటంటే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఏ ఫుడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అవి తీసుకోవాలి, అదొకటి. ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ దేంట్లో ఎక్కువ ఉంటాయి అవి తీసుకోవాలి. సో మనకు ఏమేమి వస్తాయి మన మైండ్లో? ఒకటి పసుపు, ఇంకోటి ఏముంటుందంటే మనకు గ్రీన్ టీ, అది కాకుండా జింజర్ తోటి మీరు జింజర్ టీ కూడా చేసుకోవచ్చు. ప్లస్ మీరు తినే ఫుడ్స్లో మీరు కుకింగ్ చేసేటప్పుడు ఎక్కువ మీరు అల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని హోమ్ రెమెడీస్. సో ఇంకోటి ఇంపార్టెంట్ రెమెడీ ఏముందంటే మనకు నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయ రసం చేసుకోవాలి, మనం తీసుకోవాలి. అండ్ దాంట్లో కొద్దిగా మీరు జింజర్ పేస్ట్ యాడ్ చేయండి, కొద్దిగా పించ్. అండ్ ఇది మంచిగా బాయిల్ చేసి దీంట్లో మీరు టీ యాడ్ చేయండి. సో లెమన్ ప్లస్ జింజర్ ప్లస్ టీ, అల్లం టీ, నిమ్మకాయ రసం మీరు యాడ్ చేశారు, అందుకే లెమన్ టీ అండ్ టీ అయితే ఉంది దాంట్లో. వితౌట్ మిల్క్ ఇది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ డైలీ మార్నింగ్ ఒకసారి మీరు ఇది తీసుకోవచ్చు. దీంతో నరాల బలహీనత చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ పసుపు ఏదైతే నేను చెప్పానో దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో మీరు పాలు ఒకసారి తీసుకోండి ఎవ్రీడే, దాంట్లో మీరు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. అది గోల్డెన్ మిల్క్ అంటారు ఫారినర్స్, కానీ అది మన దేశంలో ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం మనం. సో అది రెగ్యులర్ మీరు మీ డయట్లో ఇన్కార్పొరేట్ చేయండి. నరాల బలహీనత ఏమో ఈ రెండింటితోటి తగ్గిపోతుంది అనమాట. మీరు అన్నట్టు సార్, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, నీరసంగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే అలసిపోతున్నాము, ఎక్కువసేపు నుంచోలేము. మరి వాళ్ళకి ఎలాంటి ఆహారాన్ని, అంటే పౌష్టిక ఆహారం ఎలా మనం పెట్టాలంటారు? ఎలాంటి ఆహారాలు పెట్టాలంటే ఇప్పుడు నేను యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మాట్లాడాను, అది స్టార్ట్ చేయాలి వాళ్ళు. అది కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ స్టార్ట్ చేయాలి, పసుపు నేను చెప్పేటట్టు. ప్లస్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏముంటుందంటే మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ అవుతుంటాయి, బయోకెమికల్ రియాక్షన్స్. దాంట్లో మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్ అనమాట టు పాస్ ఆన్ సిగ్నల్స్. సో ఇవి రెండు తగ్గిపోయినప్పుడు పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అప్పుడు కూడా నరాల బలహీనత అనేది డెవలప్ అవుతుంది. సో వాళ్ళేమో రెగ్యులర్లీ బనానాస్ తీసుకోవచ్చు. అండ్ ఎందుకు? దాంట్లో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది, ప్లస్ మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇవి కాకుండా పొటాషియం అండ్ కాల్షియం కోసం వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వాళ్ళ డయట్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. మనం ఇంట్లో డైలీ పప్పు అన్న చేసుకుంటాం, సాంబార్ అన్న చేసుకుంటాం. సో దాంట్లో ఏదో గ్రీన్ వెజిటేబుల్ మనం యాడ్ చేసుకోవాలి ఎవ్రీడే. ఇవి కాకుండా మెంతులు కూడా చాలా బెనిఫిషియల్ ఉంటాయి, ఇవి రెగ్యులర్ డయట్స్లో ఇన్కార్పొరేట్ చేయాలి. అండ్ మనం ఎప్పుడైతే కుకింగ్ చేసుకుంటాం అప్పుడు ఉప్పు అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు మనం డయట్లో. మనకు స్పైసీ కావాలి, టేస్టీ కావాలంటే మనం ఎక్కువ ఉప్పు వేసుకుంటాం, బట్ దానివల్ల వాటర్ రిటెన్షన్ అవుతుంది బాడీలో అండ్ వెయిట్ కూడా పెరుగుతుంది, నరాల బలహీనత కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఉప్పుని కొద్దిగా కట్ చేయాలి మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బై ఛాన్స్ మీరు డయాబెటిక్ ఉన్నా మీరు ఎక్కువ బనానాలు తీసుకోకండి, అండ్ హైపర్టెన్సివ్ ఉన్నా కూడా ఉప్పు ఎక్కువ తీసుకోకండి. సో ఈ సమస్య అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటారా? అవును, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి నరాల బలహీనత అనేది ఎక్కువ వస్తుంది.
అండ్ బీపీ ఉన్న పేషెంట్స్లో కూడా ఇది ఎక్కువ కనిపిస్తుంది మనకు. డయాబెటీస్లో ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అండ్ నర్వ్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది బాడీలో. సో అటువంటి స్టేజ్లో డయాబెటిక్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వాళ్ళకు వస్తుంది. సో స్ట్రిక్ట్ డయాబెటిక్ డయట్ వాళ్ళు మెయింటైన్ చేయాలి, డాక్టర్ తోటి రెగ్యులర్గా కలుస్తుండాలి, సో దట్ ఇవి ఇంకా కాంప్లికేట్ అవ్వద్దనేసి. హైపర్ టెన్షన్లో ఏమవుతుంది? బీపీ అనేది పెరిగిపోతుంది. సో దానివల్ల నర్వ్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడవచ్చు, ప్లస్ సరిగా సిగ్నల్స్ పాస్ అవ్వకపోవచ్చు. సో అందుకే బీపీ పేషెంట్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో జనరల్గా ఈ నరాల బలహీనత అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే చాలామంది బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ వేసుకుంటూ ఉంటారు కదా, అలా వేసుకోవడం మంచిదే అంటారా? ఒక్కొక్కసారి ఏమవుతుంది, మీరు చూడండి, స్టార్ట్ చేస్తారు చాలా పేషెంట్స్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, బట్ కొన్ని రోజులు వేసుకొని ఆపేసేయాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు రెగ్యులర్లీ మానిటర్ యువర్ విటమిన్ B12. ఒకవేళ అది ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఎంత మాత్రలో అయితే ఉండాలి దానికన్నా ఎక్కువ అయిపోయిందంటే అది టాక్సిసిటీలో కన్వర్ట్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ కాజ్ హార్మ్ టు ద బాడీ. ఇప్పుడు నేను గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చెప్పాను, మిల్క్ చెప్పాను, దాని తర్వాత అల్లం అని చెప్పాను, టర్మరిక్ చెప్పాను, ఇవన్నీ మీరు రెగ్యులర్లీ ఇన్కార్పొరేట్ చేస్తే ఆటోమేటికలీ మీకు ఎంత B12 కావాలి అది వచ్చేస్తుంది మీ బాడీకి. సో హెల్తీ ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి మీరు, రాదర్ దాన్ ట్యాబ్లెట్స్. మందు ఎప్పుడు వేసుకుంటాం మనం? ఎప్పుడైతే మనకు హెల్త్ బాగాలేనప్పుడు. కానీ మనకు హెల్త్ బాగాలేదు ప్లస్ మనకు న్యాచురల్ ఫుడ్స్ తోటి అదే రిస్టోర్ అవుతుంది, అప్పుడు మందులు ఎందుకు మనకు? కరెక్ట్ కదా నేను చెప్పేది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మందులు అవాయిడ్ చేయాలి. ఓకే, హోమియోలో మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటూ ఉంటారు కదా సార్, ఇట్స్ ఏ హోలిస్టిక్ మెడికేషన్ అని. ఎంతవరకు రికవరీ రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మనకు నరాల బలహీనతలో అయితే 100% రికవరీ ఉంటుంది. 100% రికవరీ అంటే 100 పేషెంట్లు నా క్లినిక్ వచ్చారనుకోండి, 100 మందికి తగ్గుతుంది నరాల బలహీనత హోమియోపతి మెడిసిన్స్ తోటి. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఒకటి జెల్సీమియం అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. పేషెంట్స్కి కొందరికి చాలా నీరసంగా ఉన్నప్పుడు, డల్ ఉన్నప్పుడు, డ్రౌజీగా ఉన్నప్పుడు వాళ్ళకు మేము జెల్సీమియం ఇస్తాం నరాల బలహీనతతో వచ్చినప్పుడు. సో వాళ్లకు విదిన్ 5 డేసే తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ మెడిసిన్ ఏముందంటే స్టెఫిసాగ్రియా. కొందరు పేషెంట్స్కి నరాల బలహీనతతో పాటు డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళకు మేము స్టెఫిసాగ్రియా ఇస్తాం, వాళ్ళకు కూడా తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ నా దగ్గర వీక్లీ 10 to 15 పేషెంట్స్ ఓన్లీ నరాల బలహీనత గురించే వస్తారు. సో వాళ్ళలో నాకు చాలా మంచి సక్సెస్ రేట్ ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు పేషెంట్స్ ఇప్పుడు. సో కంప్లీట్గా తగ్గుతుంది, పర్మనెంట్గా తగ్గుతుంది హోమియోపతి తోటి, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనకు. సో హోమియోపతి ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ ఫర్ నరాల బలహీనత ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నరాల బలహీనత అనే సమస్య ఉండే వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు, మనం ఇంటి హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా అడ్రస్ చేయాలి, అలాగే హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.